ఈ రోజు హంపీలోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిద్దాం. అందులో ముఖ్యంగా విరూపాక్ష స్వామి ఆలయం, విఠల ఆలయం, లోటస్ మహల్ మరియు ఏనుగుల గుహలను గురించి తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో హంపి అనే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం తుంగభద్ర నది ఒడ్డున ఉంది. హోసపేట నుండి సుమారు 13 కిలోమీటర్లు మరియు బెల్లారి నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. విరూపాక్ష ఆలయం హంపీలోనే కాకుండా మొత్తం విజయనగర సామ్రాజ్యానికి ఆధ్యాత్మిక హృదయం లాంటిది. ఇది ఇప్పటికీ పూజలు జరుగుతున్న అరుదైన ప్రాచీన ఆలయాల్లో ఒకటి. అందుకే ఇది హంపీలో జీవంతో ఉన్న చరిత్ర అని అంటారు. పూర్వనామం పంపక్షేత్రం. అందుకే ఈ దేవాలయం చాలా పవిత్రం. ఇక్కడి ప్రతి కట్టడం వెనుక ఒక అద్భుతమైన కథ దాగి ఉంది. ఈ ఆలయం మొదటగా 7వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది చాలా పురాతనమైనది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని మరింతగా విస్తరించడం జరిగింది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 1565లో జరిగిన తల్లికోట యుద్ధం తర్వాత హంపి ఎక్కువగా ధ్వంసమైన ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే నిలిచింది. అత్యంత శక్తివంతమైన రాజు కృష్ణదేవరాయలు. ఆయన కాలంలో కళలు, సాహిత్యం మరియు నిర్మాణాలు అత్యున్నత స్థాయికి చేరాయి. ఈ గొప్ప చరిత్ర మనకెంతో గర్వకారణం. శివుడు ఇక్కడ పంపాదేవిని వివాహం చేసుకున్నట్టు పురాణం చెబుతుంది. పంపాదేవి పార్వతీదేవి అవతారం. ఇక్కడి ప్రధాన దేవుడు విరూపాక్ష స్వామి. ఈ ఆలయంలోని ముఖ్య భాగాలను గమనిద్దాం. ముందుగా ముఖద్వారం లేదా గోపురం, తర్వాత అందమైన మండపాలు, ముఖ్యమైన గర్భగుడి మరియు చివరగా విశాలమైన అంతర్గత ప్రాంగణం మనకు కనిపిస్తాయి. ఆలయం పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తుంది. భక్తులు ఇక్కడే స్నానాలు చేసి గుడిలో దైవాన్ని కొలుస్తారు. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. దీని ప్రధాన గోపురం ఎత్తు సుమారు 50 మీటర్లు ఉంటుంది. అలాగే ఈ గోపురంపై చెక్కబడిన దేవతల శిల్పాలు చాలా అద్భుతంగా మరియు కళాత్మకంగా కనిపిస్తాయి. బయట ఉన్న గోపురం నుండి వచ్చే కాంతి ఈ రంధ్రం ద్వారా లోపలికి వస్తుంది. ఆ కాంతి ఎదురుగా ఉన్న గోడపై పడుతుంది. అప్పుడు గోపురం తలకిందులుగా కనిపిస్తుంది. పిన్హోల్ టెక్నాలజీ. భారతదేశంలో ఉండే దేవాలయాల్లో ఎలా సంవత్సరాల పూర్వమే అద్భుతమైన సైన్స్ ఉందని మనకు లోతుగా తెలుసుకుంటే తెలుస్తుంది. మన పూర్వీకుల జ్ఞానానికి ఇది ఒక గొప్ప నిదర్శనం.